శ్రీరామనవమి రోజు ఇలా చేయండి చాలు. దేశంలో అత్యధిక మంది హిందువులు శ్రీరాముడిని దేవునిగా కొలుస్తారు. మరికొద్ది రోజుల్లో ఆయన జన్మదినం శ్రీరామనవమి జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి ఆ రోజు శ్రీరాముడి కృపకు పాత్రుడు కావడంతో పాటు పుణ్యం సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే శ్రీరాముడిని అందరూ ఆరాధిస్తారు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. చైత్రమాస శుద్ధ నవమి ఆయన జన్మదినం శ్రీరామనవమి. ఈ వేడుకలను అంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే వాడవాడలా పందిళ్ళు వేసి శ్రీరాముల వారికి కళ్యాణం నిర్వహిస్తారు. అనంతరం పానకం, వడపప్పు, చలివిడిని భక్తులకు పంచుతారు. ఆ తర్వాత అన్నదానాలు నిర్వహిస్తారు. ఇక శ్రీరామనవమి రోజు పుణ్యం దక్కాలంటే ఈ విధంగా చేయాలని పండితులు సూచిస్తున్నారు. భక్తితో పాటు నియమ నిష్టలతో చేయాలని చెబుతున్నారు. సూర్యోదయానికి ముందే శ్రీరామనవమి రోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రీరాముడు స్వచ్ఛతకు ప్రతీక. ఈ నేపథ్యంలో శరీరం, మనస్సు శుద్ధిగా ఉండటం పుణ్య ఫలితాన్ని తెస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. స్నానం తర్వాత శ్రీరాముడిని ధ్యానించాలి. శ్రీరాముడి పూజతో పాటు తారక మంత్ర ఇంట్లో శ్రీరామ విగ్రహము లేదా ఆయన చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచాలి. ఆ చిత్రపటానికి పసుపు, కుంకుమ, పూలు, గంధంతో అర్చన చేయాలి. అనంతరం శ్రీరామ తారక మంత్రం అయిన ఓం శ్రీరామాయ నమఃను కనీసం 108 సార్లు జపించాలి. తద్వారా ఆయన ఆశీస్సులు లభిస్తాయి. ఈ జపం మనస్సును ఏకాగ్రత చేసి పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు. రామాయణ పారాయణం లేదా భజనలు రామాయణంలోని కనీసం ఒక అధ్యాయం పఠించటం లేదా శ్రీరామ భక్తి గీతాలు ఆలపించటం ఈరోజు తప్పక చేయాలని సూచిస్తారు. శ్రీరాముని గుణగణాలను స్మరించడం వల్ల ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ లభిస్తుంది. అలాగే ఇది పుణ్యఫలాన్ని అందిస్తుంది. నైవేద్యం సమర్పించి ప్రసాద వితరణ, పండ్లు, పానకం, వడపప్పు వంటి సాంప్రదాయ వంటలను శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత దాన్ని కుటుంబ సభ్యులకు, ఇతర భక్తులకు పంచడం వల్ల సేవాభావం పెరిగి పుణ్యం సంపాదించేందుకు మార్గం సుగమం అవుతుంది. దానంతో పాటు సేవ. ఈరోజు బీదలకు ఆహారం, బట్టలు లేదా నగదు దానం చేయటం శ్రీరాముని కరుణా కటాక్షానికి పాత్రులమవుతాం. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు పుణ్యఫలం దక్కుతుంది. శ్రీరామనవమిని కేవలం పండుగగా
కాకుండా ఆధ్యాత్మిక సాధనగా జరుపుకోవటానికి దోహదం చేస్తుంది. శ్రీరాముని ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తే ఈరోజు ఒక అడుగు వేయటం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.